డైరెక్టర్ తమన్ అంటే ఎప్పుడు కూడా చిలాకీగా మాట్లాడుతూ సరదాగా ఉంటూ అందరినీ కూడా నవ్విస్తూ ఉంటాడు. కానీ రీసెంట్‌గా మనం చూసుకుంటే ఎంతో ఎమోషనల్‌గా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు ఆయన అంత ఎమోషనల్ అవ్వడం. సో ముఖ్యంగా చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కొంతమంది ట్రోలర్స్ ఎందుకింత పగబట్టారో, ఉన్న మంచి సినిమాని కూడా ఎందుకు ఈ విధంగా నెగెటివ్‌గా చేస్తున్నారనే విధంగా ఆయన మాత్రం చాలా మటుకు కూడా ఇలాంటివి చూస్తున్నప్పుడు అసలు మనసు ఓర్చుకోలేనంత బాధ కలుగుతుంది. అదేవిధంగా ఇలాంటి వాళ్ళని చూస్తే సిగ్గేస్తుంది అనే విధంగా కూడా ఆయన మాట్లాడారు. సో ఆ మాటలకు గాను మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న యాక్టర్ అయినా, పెద్ద యాక్టర్ అయినా, చిన్న డైరెక్టర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ ఆ సినిమా సక్సెస్ అయినప్పటికీ కూడా, ఫెయిల్ అయినప్పటికీ కూడా ఏదైనా కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వాళ్ళకు వాళ్ళతోని మాట్లాడడం కానీ, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ, ముఖ్యంగా ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారే. సో ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన మాటలు కూడా ఆయన ఈ విధంగా రిప్లై ఇవ్వడం, అంటే ఆయన కూడా మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టడం జరిగింది. నిన్ను రిపీట్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంత స్పందించావు అని అనిపించింది అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం తమన్ మాట్లాడిన మాటలు కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు, ఇక్కడ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా, ఈ సినిమా విషయంలో రిలీజ్ అయిన మొదటి డే నుంచే కూడా అసలు ఆ మొదటి రోజే హెచ్డి ప్రింట్ మాత్రం సోషల్ మీడియాలో వదిలిపెట్టడం కానీ, ఐబొమ్మలో కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రావడం, ముఖ్యంగా సంక్రాంతి కానుకగా ఈ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సంక్రాంతికే కొన్ని లోకల్ టీవీ ఛానల్స్లో కూడా గేమ్ చేంజర్ సినిమాని ప్రసారం చేసే విధంగా అక్కడ కొంతమంది కూడా చేశారు. అంటే ఈ సినిమా మీద ఎందుకు ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారో, ఇప్పుడు ఒక సినిమా అన్నప్పుడు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో వందల మంది పనిచేసి వందల మంది ఉపాధి పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్కి మాత్రం ఈ విధంగా చేస్తే నష్టాలు కోరుకుపోయినట్టే. సో ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు. ఎంతో మందికి జీవనాధారం ఇస్తున్న సినిమాలని మీరు అమాంతం తొక్కేయాలని చూస్తున్నారు, అసలు కరెక్ట్ కాదనే విధంగా అటు తమన్ మాట్లాడడం, వాటికి మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించడం. సో మొత్తానికైతే ఆయన చెప్పిన మాటలు, ఆయన పెట్టిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ